ఏకాదశ రుద్రులు అంటారు. ఏకాదశ రుద్రులు ఉంటారు. ఈ రుద్రులు 11 మంది. ఆ 11 మందికి ఈ కార్తీక మాసంలో మనము అందరినీ ఆహ్వానం చేసుకుని పూజ చేసుకుంటాం. ఎందుకు? మన మనోవాంఛ నెరవేరడానికి, అదేవిధంగా మన కర్మ ఫలితాలు పోవడానికి. అస్థిగతై సర్వపాపై ప్రముచ్యతే అంటే మనం చేసినటువంటి పాపాలన్నీ పక్కటి ముక్కలు పట్టుకుని ఉంటాయట. అందుకని మనం ఇందాక మహాన్యాసం చేసుకున్నాం, అన్నీ శుద్ధి చేసుకున్నాం, అన్ని భాగాలు శుద్ధి చేసుకున్నాం, సాష్టాంగ నమస్కారాలు చేసుకున్నాము. ఇవన్నీ చేసుకుని మన శరీరాన్ని శుద్ధి చేసుకుని నరుద్రో రుద్రమచ్చేదే అంటే రుద్రుడు కానివాడు రుద్రాభిషేకం చేయడానికి అర్హుడు కాడట. అందుకని చెప్పి మనమంతా శుద్ధి చేసుకుని రుద్రుడుగా మారి మీ పిల్లలతో కలిసి చక్కగా రుద్రాభిషేకం చేసుకున్నాను. ఎందుకయ్యా అంటే మనకు ఉన్నటువంటి కష్టాలు పోవడానికి. మనము ఏవైనా పాపాలు తెలిసి చేసినా తెలియక చేసినా పాపం పాపమే. ఆ ఫలితం మనకి స్వామివారిని ఎప్పుడైతే మనం నమ్ముకుంటామో కర్మ ఫలితం ఎప్పుడు కూడా తగ్గుతుంది, పోదు పూర్తిగా. ఎప్పుడు ఎంత పాపం చేస్తామో ఆ పాపం అనుభవించక తప్పదు. కానీ భగవంతుడు ఎప్పుడైతే నమ్ముకొని మనం పూజ చేస్తామో ఆయన దాని యొక్క తీవ్రతను తగ్గిస్తాడు. అంటే మనకి ఏదో ప్రమాదం జరిగేది ఉంది, ఏదో పెద్ద ప్రమాదం అయితే అది చిన్న చీమ కుట్టి దానితోటి ఆ ప్రమాదాన్ని తీసేస్తాడు. అందుకని భగవంతుని పాదాలు నమ్ముకుని మనం పూజ చేసుకున్నాం. ఏకాదశి రుద్రాభిషేకము ఈ యొక్క కార్తీక మాసంలో చేయడం అనేది చాలా విశిష్టమైన ఫలితం ఇస్తుంది. అందుకని స్వామివారి యొక్క అభిషేకాలు చేశాం. అదేవిధంగా రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతము, ఆ స్వామివారిని తలుచుకున్నంత మాత్రమే పాపాలన్నీ పోతాయట. మన కోరికలు నెరవేరాలంటే స్వామివారి యొక్క వ్రతాన్ని చేయాలి. కార్తీక మాసంలో చేసుకుంటే ఇంకా నరనారాయణ ఇద్దరికి అంటే కార్తీక దామోదరు ఈ యొక్క మాసానికి అధిపతి. అటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం పొందడానికి ఈరోజు మనము ఈ ఏకాదశి రుద్రాభిషేకంతో సహితంగా రమాసహిత వీర వెంకట సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తున్నాము. ఈ వ్రతాన్ని చేసినట్లయితే మనకి ఉన్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. మనము తెలిసి చేసినా తెలియక చేసినా పాపాలన్నీ కూడా ఈ రోజుతో పోతాయి. చక్కగా మన యొక్క కుటుంబం అంతా అభివృద్ధి చెందుతుంది. మన పుత్రులందరూ కూడా చక్కగా విద్యాబుద్ధులన్నీ వచ్చి చక్కగా మంచి ప్రయోగతులు అవుతారు. అందుకని ఈ స్వామివారి యొక్క వ్రతాన్ని మనం చేస్తున్నాము. చక్కగా స్వామివారి వ్రతాన్ని చేయండి.